హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను కొబ్బరన్నం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా చూడండి, ఈరోజు మా అమ్మగారు చేసినట్టు కొబ్బరన్నం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. కొబ్బరన్నం చేయడానికి ఆల్రెడీ నేను స్టవ్ పైన ప్యాన్ వేడవడానికి పెట్టానండి. ప్యాన్ ఇక్కడ స్టవ్ పైన వేడెక్కడానికి పెట్టాను. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక నేను ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పల్లీలు వేసాను. పల్లీలు వేసి దీనికి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కొద్దిగా క్రంచీనెస్ వచ్చే వరకు మనం కొద్దిగా ఫ్రై చేద్దాము. ఇంకా పల్లీలు ఫ్రై అవుతుంటేనే మధ్యలో కొద్దిగా నేను జీడిపప్పుని యాడ్ చేశాను. ఒకవేళ మీ కిచెన్లో జీడిపప్పు లేకపోతే మీరు ఈ స్టేజ్లో జీడిపప్పుని స్కిప్ కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అవడానికి వస్తుంటే ఇక్కడ కొద్దిగా పచ్చిశనగపప్పు ఇంకా మినప్పప్పు వేసాను. మీకు అందరికీ తెలిసిందే కదా, మన తెలుగింట్లో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇది తరతరాల మన తాలింపుల్లో మనం వేస్తూ ఉంటాం కదా. చూడండి, ఇక్కడ పచ్చిశనగపప్పు మినప్పప్పు పల్లీలు జీడిపప్పు ఇది కొద్దిగా కలర్ ఇక్కడ చేంజ్ అవడానికి వచ్చాయి. అయితే ఈ స్టేజ్లో నేను ఇక్కడ వేసానండి జీలకర్ర ఆవాలు ఇంకా మిరియాలు వేసాను. ఇప్పుడు ఇక్కడ జీలకర్ర ఆవాలు మిరియాలని కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఇక్కడ ఇంగువ పొడి వేస్తున్నానండి. ఇంగువ పొడిని వేసాక దాన్ని కూడా మంచిగా మిక్స్ చేశాను. ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నాను ఇక్కడ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ చూడండి ఫ్రై మంచిగా అయ్యాయి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇక్కడ వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ మీ రుచికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా మంచిగా మిక్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆల్రెడీ నేను కొబ్బరిని తురుముకొని పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరిని ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్, ఇది కోకోనట్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ నేను యూజ్ చేశాను. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని ఆల్రెడీ వండుకొని చిన్న గిన్నెలో చల్లార్చుకొని పెట్టుకున్నాను. చల్లగా అయ్యాకనే అన్నాన్ని నేను ఈ తాలింపులో కలుపుతున్నానండి. యాక్చువల్గా మా అమ్మగారు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మనకి పులిహోర లెమన్ రైస్ కోకోనట్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏమైనా చేస్తారు కదా, అన్నాన్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాతనే తాలింపులో కలపమని చెప్పేవాళ్ళు. దాంతో ఏంటంటే మనం కొద్దిగా తాలింపులో కొద్దిగా అన్నాన్ని చల్లార్చుకున్నాక వేస్తాం కదా, అన్నం మెతుకులు ముత్యాల్లాగా విడివిడిగా ఉంటాయని చెప్పేవాళ్ళు. ఒకవేళ మనం వేడన్నం కలిపితే అన్నం మెతుకులు అతుక్కుపోతాయని చెప్పేవాళ్ళండి. ఇదే ఈరోజు ఒక సింపుల్ రెసిపీ, మా అమ్మగారు నేర్పించిన కొబ్బరన్నం రెసిపీ మీతో కూడా షేర్ చేశానండి. కొబ్బరి పాలేసి కూడా కొబ్బరన్నం రెసిపీ చేస్తారు. ఆ రెసిపీ కూడా నేను త్వరలో మీతో షేర్ చేస్తాను. చూసారా, ఇక్కడ మా భోజనం టైం కూడా అయిపోయింది. ఇక్కడ నేను ప్లేటింగ్ చేసి మీకు చూపెడుతున్నాను. ఈరోజు మా భోజనంలో కొబ్బరన్నము పైనుంచి కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమేసి మీకు ప్లేటింగ్లో చూపెడుతున్నాను ఇక్కడ. సరేనండి, ఈరోజు బ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాము లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.